లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి బహిరంగ లేఖాస్త్రం సంధించారు మాజీ మంత్రి హరీష్ రావు. వివాదాస్పద సెక్షన్ 22A పాటు అనేక అంశాలను లేఖలో పేర్కొన్నారు. తెలంగాణలో సెక్షన్ 22A దుర్వినియోగం, రెవెన్యూ శాఖలో అడ్డగోలు అవినీతిని ప్రస్తావించారు. తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న రెవెన్యూ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిని తక్షణమే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. సెక్షన్ 22A అనేది నిషేధిత భూముల రిజిస్ట్రేషన్ ఆపడానికి తెచ్చిన చట్టమని, ప్రైవేటు ఆస్తులపై కృత్రిమ వివాదాలు సృష్టించి వసూళ్లకు పాల్పడడానికి కాదని లేఖలో స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ సహా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో HMDA అనుమతులున్న వేలాది ప్రైవేటు ఆస్తులను ఏకపక్షంగా 22A జాబితాలో చేర్చాలని హరీష్ రావు తెలిపారు. బాధితులను వేధింపులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. రెవెన్యూ శాఖలో 30% వసూళ్ల రాకెట్ను కూడా లెటర్లో ప్రస్తావించారు. నిషేధిత జాబితా నుంచి ఆస్తులు తొలగించుకోవడానికి దళారులు మార్కెట్ విలువలో ఏకంగా 30% కమిషన్లు డిమాండ్ చేస్తున్నట్టు పేర్కొన్నారు హరీష్ రావు. యాదాద్రి జిల్లాలో 40,000 ఎకరాలను 22Aలో పెట్టాలని హరీష్ రావు తెలిపారు. ఈ విషయాన్ని 4 నెలల క్రితమే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వయంగా చెప్పినా సీఎం రేవంత్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఓఆర్ఆర్ చుట్టుపక్కల భూములపై వివాదాలు సృష్టించి రాజకీయ పలుకుబడి ఉన్న బినామీ సంస్థలతో 50-50 జాయింట్ డెవలప్మెంట్కు ఇవ్వాలని యజమానులపై తీవ్ర ఒత్తిడి పెంచుతున్నారని వివరించారు. రెవెన్యూ శాఖలో ప్రైవేటు వ్యక్తుల లాభం కోసం ఇంత కుంభకోణం జరుగుతున్నా ముఖ్యమంత్రి రేవంత్ చర్యలు తీసుకోకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. 2023 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు నిషేధిత జాబితాలో చేర్చిన, తొలగించిన ప్రతి భూమిపైన రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తితో స్వతంత్ర విచారణ జరిపించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఈ 30% కమిషన్లు, 50-50 అగ్రిమెంట్ల వెనుక ఉన్న పెద్దలు ఎవరు? దళారులు, బినామీ సంస్థలు నడిపిస్తున్న రాజకీయ శక్తులెవరు? ఫోరెన్సిక్ ఆడిట్ ద్వారా ఏ ఆస్తిని ఎవరు జాబితాలో చేర్చారు, ఎందుకు తొలగించారు? మధ్యవర్తుల ప్రమేయం, ఆర్థిక లావాదేవీలపై తక్షణమే నిజాలు నిగ్గు తేల్చాలన్నారు హరీష్ రావు. దశాబ్దాల క్రితమే అర్బన్ ల్యాండ్ సీలింగ్ కింద క్రమబద్ధీకరించిన ఆస్తులను, రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు ఉన్న భూములను మళ్లీ 22Aలో పెట్టి స్తంభింపచేయడం దుర్మార్గమన్నారు హరీష్ రావు. జిల్లాల వారీగా 22A జాబితాను పబ్లిక్ డొమైన్లో ఉంచాలన్నారు. ఏ భూమిని ఎప్పుడు చేర్చారు, ఎవరి ఆదేశంతో తీసేశారో ప్రజలకు పారదర్శకంగా తెలియజెప్పాలన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ చెప్పిన భూమాత, భూ రికార్డులకు స్పష్టతనివ్వాలి, కానీ ప్రజల ఇళ్లను లాక్కునే రాబందులా మారకూడదన్నారు. ఒక అవినీతి మంత్రిని కాపాడుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని పణంగా పెడుతుందని హరీష్ రావు మండిపడ్డారు. ఈ దోపిడీపై రాహుల్ గాంధీ వెంటనే జోక్యం చేసుకోకపోతే కాంగ్రెస్ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఈ ఆరోపణలు అబద్ధమైతే వెంటనే స్వతంత్ర విచారణకు ఆదేశించి రేవంత్ ప్రభుత్వం తన నిజాయితీని నిరూపించుకోవాలని సూచించారు. లేదంటే 22A బాధితులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పోరాటం ఆగదని హరీష్ రావు తేల్చి చెప్పారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందజేస్తారు. లివిల్, ఇవాళ ఏదైతే 22A సంబంధించిన అంశం, ప్రధాన అంశం, ఇవాళ ఆ అంశానికి సంబంధించి గత కొద్ది రోజులుగా రాజకీయంగా పెద్ద ఎత్తున దుమారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళ మరొకసారి బీఆర్ఎస్ మాజీ మంత్రి, డిప్యూటీ గవర్నర్ గా ఉన్న హరీష్ రావు మరొకసారి ప్రభుత్వంపై మండిపడుతూ బహిరంగ లేఖ రాశారు. రాహుల్ గాంధీకి తెలంగాణలో సెక్షన్ 22A దుర్వినియోగంపై, రెవెన్యూ శాఖలో అడ్డగోలు అవినీతిపై ఇవాళ లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు. తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న రెవెన్యూ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాస్ తక్షణమే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని కూడా ఈ సందర్భంగా లేఖలో పేర్కొంటూ, సెక్షన్ 22 అనేది నిషేధిత భూముల రిజిస్ట్రేషన్ ఆపడానికి తెచ్చిన చట్టం, ప్రైవేటు ఆస్తుల కృత్రిమ వివాదాలు సృష్టించి వసూళ్లకు పాల్పడడానికి కాదు అంటూ కూడా హెచ్చరించారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ సహా హైదరాబాద్ లోని రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలో HMDA అనుమతులు ఉన్న వేలాది ప్రైవేట్ ఆస్తులు ఏకపక్షంగా 22A జాబితాలో పెడుతూ వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఇక్కడ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెవెన్యూ శాఖలో 30% వసూలు 30% వసూళ్ల రాకెట్
నిషేధిత జాబితా నుంచి ఆస్తులు తొలగించడానికి దళారులు మార్కెట్లో ఏకంగా 30% కమిషన్లు డిమాండ్ చేస్తారని చెప్పేసి కూడా లేఖలో తీవ్ర ఆరోపణలు గుర్తించారు. యాదాద్రి జిల్లాలో 40,000 ఎకరాలను 22A పెట్టారని 4 నెలల క్రితమే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వయంగా చెప్పాయన సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారంటూ కూడా ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. యాదాద్రి జిల్లాలో 40,000 ఎకరాలతో పాటు ఓవరాల్ చుట్టుపక్కల భూములపై వివాదాలు సృష్టించి రాజకీయ పలుకుబడి ఉన్న బినామీ సంస్థలతో 50-50 రేషియోలో జాయింట్ డెవలప్మెంట్ కి ఇవ్వాలని యజమాని తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారు. సందర్భంగా మాజీ మంత్రి డిప్యూటీ ప్రొఫెసర్ పేర్కొన్నారు. రెవెన్యూ శాఖలో ప్రైవేటు వ్యక్తుల లాభం కోసం ఇంత కుంభకోణం జరుగుతున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. డిసెంబర్ 2023 నుంచి ఇప్పటి వరకు నిషేధిత జాబితాలో ఏదైతే తొలగించిన ప్రతి భూమి పైన రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తుల స్వంత విచారణ జరిపించాలని కూడా ఈ సందర్భంగా లేఖలో పేర్కొన్నారు. 30% కమిషన్ వెనుక ఉన్న పెద్దలు ఎవరు, బినామీ సంస్థలు నడిపిస్తున్న రాజకీయ శక్తులు ఎవరు, ఇవి ఫోరెన్సిక్ క్రెడిట్స్ ద్వారా ఈ ఆస్తిని ఎవరు జాబితాలో పెట్టారో కూడా వివరించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇవాళ దశాబ్దాల క్రితమే అర్బన్ ల్యాండ్ సీలింగ్ కింద క్రమబద్ధీకరించిన రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు ఉన్న భూమిని మళ్ళీ 22A పెట్టడం యొక్క అంతర్యం ఏంటంటూ కూడా గుర్తు చేశారు. దీనిపై సమీక్ష కూడా గుర్తు చేస్తూ జిల్లాల వారీగా 22A జాబితాలో పబ్లిక్ డొమైన్ లో ఉంచారు. ఏ భూమిని ఎప్పుడు చేశారు, భూ కాదు స్పష్టత కానీ ప్రజల ఇళ్ళ రాకూడదు, రాపదలు రాకూడదు. ఒక అవినీతి మంత్రిని కాపాడు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని పడంగా పెడుతుంది. ఈ దోపిడీపై రాహుల్ గాంధీ వెంటనే జోక్యం చేసుకోవాలి, లేదంటే కాంగ్రెస్ తీసుకోక తప్పదు. ఆ ఆరోపణలపై అబద్ధమైతే వెంటనే ఆదేశించి రేవంత్ ప్రభుత్వం తన నిజాయితీని నిరూపించుకోవాలి, లేదంటే బీఆర్ఎస్ పోరాటం చేస్తున్నట్టు కూడా గుర్తు చేశారు. ఖచ్చితంగా అలా కాంగ్రెస్ వచ్చిన తర్వాత అనేక ఇబ్బందులకు గురి చేస్తుంది రాష్ట్ర ప్రజానికన్నా. అందులో భాగంగానే వాళ్ళ 22 కింద పెద్ద ఎత్తున భూముల నిషేధిత జాబితాలో పెట్టి వాళ్ళ ప్రైవేటు భూ యజమానులను సైతం ఇబ్బందులకు గురి చేస్తున్న విషయాన్ని సందర్భంగా మరొకసారి హరీష్ రావు లేఖలో స్పష్టం చేశారు. కుమార్, రైట్, థ్యాంక్ యూ లివిల్.